నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. నేను అనేక సార్లు అనేక మందికి చెప్తా ఉంటాను. మరుగు మందులు, పెట్టుడు మందులు, వశీకరణలు అనేది అయినంత వరకు ఎవరికి చేయకూడదు, చేయరాదు. ఎందుకంటే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక మనిషికి మందులు పెట్టడం వల్ల వాళ్ళకు కూడా కొంతవరకు ఆరోగ్యాలు పాడైపోతాయి. అదేవిధంగా అతనికి కూడా మతి, బుద్ధి, జ్ఞానము అనేది క్షీణిస్తూ వస్తుంది. ఇక్కడ అలా అని పెట్టకపోయినా తొందర, ఎందుకంటే భార్యాభర్తలు పీక్లాట్లకు వచ్చి డివోర్స్ లెవెల్కి వెళ్ళిపోయి ఇంకేం సంసారం పల్లాకల్పాలు అయిపోతుంది, మనకు వేరే ఆప్షన్నే లేదు, మనం ఏమో ఎన్నో ప్రయోగాలు చేస్తాం పని కాలేదు అన్నప్పుడు మాత్రమే మనము ఇలాంటి విషయాల్ని ఎన్నుకోవాలి. అందువల్లనే నేను ఎప్పుడు కూడాను 100% విడుగుళ్ళే ఎక్కువ చెప్తా ఉంటాను తప్ప పెట్టడానికి చెప్పును ఎవరికి కూడా. ఏదో మన ఛానళ్ళల్లో చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి తెలియచేయాలి అనడం వల్ల మాత్రమే నేను ఇక్కడ యోగం చెప్తున్నాను. ఇది కూడా కేవలం ఒక భార్యాభర్తకే పనిచేస్తుంది, ఇతరులకి ఇది పనిచేయదు. భార్యాభర్తల ప్రేమ అనేది జీవితకాలం ఉండాల్సిండేది. ఇలా మందులు, మాటలు, తంత్రాలు చేసి ఎప్పుడు వశపరుచుకోకూడదు. మనకు కుదిరితే మనము మనసు పూర్తిగా మనం ఓడిపోయి కానీ లేదు వాళ్ళు ఓడిపోయి కానీ, సరే అయ్యింది అయిపోయింది, తప్పు అయిపోయింది అంటే అయిపోయింది, ఒక్క మాటలో పోద్ది. పోటీ పట్టుకున్న మొండికి దిగిన ఇది అలా జర్నీ ముందుకెళ్తూనే ఉంటుంది. సో జీవితంలో ఒక్కరూ బాగుపడే ప్రసక్తి అనేది ఉండదు. ఒకవేళ మేము అన్నీ కరెక్ట్గా ఉండి, లేదు ఇక్కడ లంజల్ సవాసాలు చేశాడనో, లేదు ఇంకెవరినో కట్టుకోందని, ఇంకెవరినో ఉంచుకున్నాడు, అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వాడుకోండి, పర్వాలేదు. ఇక్కడ దీనికి కావాల్సిండేది ఒక 5 గ్రాములు బట్టెంటాకు, ఒక 5 గ్రాములు సీరంటాకు. ఇక్కడ చూడండి, ఇది ఒకటి తీగ జాతికి సంబంధించింది, ఒకటి చెట్టుకి సంబంధించింది. ఇదే రెండు, ఇవి రెండు ఒక 5 గ్రాములు తెచ్చుకోవాలి. అదేవిధంగా నల్లుమ్మెత్త ఒక 5 గ్రాములు, సమూలం తెచ్చి దంచి పౌడర్ చేశాక అది కూడా ఆ తూకం వేసుకుంటే ఒక 5 గ్రాముల తర్వాత. అంటే ముందు కొలతలు చెప్తా, తర్వాత తీసే విధానాలు చెప్తాను. ఇది వచ్చి మొరళి మాతంగి, ఇది మొరళి మాతంగి తీగ, ఇది మొరళుమ్మత్తి చెట్టు, ఇది ముడుగదామర టచ్ మీ నాట్ ప్లాంట్, మనం ముట్టుకుంటే ముదురుతుంది అది, ఇది లోపలికి ముదిరేది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది వచ్చి అవతలకు ముదురుకునేది, ఇది కూడా ముడుగదామరే, ఇది తీగ, ఇది చెట్టు, కానీ ఇది అవతలకు ముదిరేది, ఇది లోపలికి ముదిరేది. ఇది ఒక 5 గ్రాములు, ఇది ఒక 5 గ్రాములు తెచ్చుకోవాలా. అదేవిధంగా మనకు అన్ని పక్కల ముందు బాగా దొరుకుతా ఉన్నది మొగిలి పూలు, లోపల ఉండే పువ్వు మాత్రం ఒక 5 గ్రాములు, బాగా ఇడిగిండేది ఒక 5 గ్రాములు లోపల ఉండే పువ్వు తెచ్చుకోవాలా. వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తేకూడదు. అదేవిధంగా ఒక 5 గ్రాములు విష్ణుకాంతి, మనకు విష్ణుకాంతిలో నల్లది, ఎర్రది, తెల్లది అని 3 రకాలు ఉన్నాయి. నల్లది విచ్చిలుడుగా దొరుకుతుంది, ఈ ఎర్రది కొంచెం తక్కువ, తెల్లది బాగానే దొరుకుతుంది. ఎర్ర విష్ణుకాంతి వశీకరణాలకు ఇదే వాడాల. ఇవన్నిటిని మూలికలను సపరేట్గా మనం ఏదైనా ఆదివారం రోజు, అమావాస్య, పుష్యమి నక్షత్రం, భానువారం వచ్చిన రోజు చూసుకొని ముందు రోజే ఈ చెట్లన్నీ చుట్టుపక్కల ఎక్కడున్నా మనం ఎదికి పెట్టుకోవాలి. ముందుగానే మనం పారాడి ఇక్కడ ఇది ఉంది అన్నీ చూసుకోవాలా. ఆ రోజు టక్కని సాయంత్రం ఒక 5 అయిందా, మనం ఒక బిందెకి నీళ్ళు, మధ్యలో పసుపు, కుంకుమ, టెంకాయ, కడ్డీలు, పండ్లు, పలారాలు ఏదో మీకు తోచింది తీసుకెళ్ళి చెట్ల దగ్గర అన్నిటికి ముందుగా చెట్టు కింద క్లీన్ చేసి నీళ్లు పోసి, ఒక గుంతులో నీళ్ళు పోసేసి, తర్వాత దానికి కావాల్సిన పసుపు, కుంకుమ, పండ్లు, పలారు, ధూప నైవేద్యాలు అన్నీ సమర్పించేసి, మీరు ఒక పసుపు దారం దాన్ని కంకణం కట్టేసి, ఈ మూలికని, ప్రతి మూలికి మా దగ్గర అయితే శాప విమోక్షణ మంత్రాలు, ప్రాణప్రతిష్ఠ మంత్రాలు, గురు ఉపదేశాలు ఉంటాయి కాబట్టి మేము తీసుకోరా, ప్రాసెస్ వేరు. మీ దగ్గర ఎవరు లేవు, పనిచేయాలి కాబట్టి మీరు ఈ విధంగా వీటికి మనస్ఫూర్తిగా మీ బాధ కష్టం చెప్పి కంకణం కట్టాకే చెప్పాలి, అంతకుముందు చెప్పకూడదు. రేపు పొద్దునకి నేను వస్తాను, నా కార్యాలు, నేను పలానా సమస్యకు తీసుకెళ్తున్నా, నా భార్య బిడ్డలు వీళ్ళకి మంచిదైతే చాలు, లే అన్న, తమ్ముడు, తోడబుట్టి ఏదో ఒకటి నాకు మంచి జరిగితే చాలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా అడుక్కొని కంకణం కట్టుకొని వెళ్ళిపోవాలి టకటకటకటకని. ఎందుకంటే టైం ఉండదు, ఎక్కువ మూలికలు తీయాలి కాబట్టి టైం ఉండదు. ఆల్మోస్ట్ ఇవన్నీ మీకు పక్కపక్కలో దొరికే మూలికలే. ఈ విధంగా తీసిండే మూలికలు అన్నీ కంకణాలు కట్టి వెళ్ళిపోయి ఆదివారం రోజు పొద్దున్న 5 గంటలకంతా స్నానం ముగించుకొని మళ్ళీ పరిగెత్తాలి.
మనం ఈ చెట్లకి ఎక్కడెక్కడ కంకణం కట్టామో వాటిలన్నీ పెరికేసుకొని బ్యాగులు వేసుకొని వచ్చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. పోయినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే జతకి మామ బామర్ది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరో వేసుకోపోతారు. అలా జతలో ఎవరైనా తీసుకెళ్ళి పెరకారంటే ఇది పనిచేయదు. మీరు నిద్ర లేసి స్నానం చేసినప్పుడు ఇంకా మళ్ళీ ప్లేస్కి వెళ్ళేది పెరుక్కు వచ్చి ఇంట్లో పెట్టేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు. లేస్తురా, స్నానం చేస్తురా, రెడీ అవుతురా, కడ్డీ కర్పూరం ఎత్తుకోవాలి. ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ పెరికేక ముందు కడ్డీ కర్పూరం అంటించేసి నమస్కారం వేసుకొని తీసుకుంటాను అని చెప్పేసి ఇవన్నీ పెరుక్కొని తెచ్చి దంచి, అంటే తెచ్చిన తక్షణ దంచకూడదు. దీన్ని తెచ్చి దేవుని ఇంట్లో ఎక్కడైనా పైన పెట్టాలి. ఒక వారం రోజులు ఇది ఆరుకోని ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే భానువారం రోజు ఇవన్నిటిని తీసి అంటూ ముట్టు సాగు లేని జాగా చూసుకొని క్లీన్గా పెట్టుకొని దంచుకొని కింద పెట్టుకోకూడదు. మళ్ళీ ఇట్లా టేబుల్ పైన కానీ ఏదన్నా సల్ప్ మీద కానీ పెట్టుకొని నిదానంగా దంచుకొని మీకు ఎంత కావాలా నేను చెప్పిన అన్ని 5 గ్రాములు ఆడెత్తేసుకొని దీంట్లోకి 3 గ్రాములు సూదు ముక్కరాయి వేసుకోవాలి. సూదు ముక్కరాయి ఈ మధ్య డూప్లికేట్ ఎక్కువ ఇస్తున్నారు, ఒరిజినల్ తీసుకోండి. అది ఎలా ఒరిజినల్ అని చేస్తారంటే రాయిలా పెట్టుకోండి, ఒక సూది పెట్టండి, దాని మీద ఇంకోటి దానికోటి ఇలా 7 సూదుల వరకు అతుక్కుంటుంది. మినిమం 3 లేక 4 అతుక్కుంటే చాలు, 3 అతుక్కున్నా చాలు. అంతకు తక్కువ ఉంటే వద్దు, పనికి చేయదు. ఒక 3 గ్రాముల సూది ముక్కరాయి అది కూడా మెత్తగా నూరు ఇవన్నీ కలిపేసి ఈ కలిపిండే దాంట్లో ఇంకా 3 గ్రాములంతా తీసుకొని ఏ మనిషికి మీరు మందు పెట్టాలనుకుంటున్నారో మీ పంచమలములు కలిపి ఆమెకు మధురమైన ఆహారాల్లో కానీ స్వీట్లో కానీ పెట్టండి. అది భర్త కానీ భార్యకు కానీ ఎవరైనా పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. నాకు తెలిసినంత వరకు కూడా ఇది 2 సంవత్సరాల వరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. దాని తర్వాత ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ చూపిస్తుంది. 2 సంవత్సరాలు దాటుతానే దీన్ని మీరే తీపిచ్చేయండి. ఆ పాటికి మీ గొడవలు సెట్ అయిపోయింటాయి, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింటాయి. అప్పుడు మీరు హాయిగా రిలీఫ్గా తీసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ సంసారం మాటికి సరిపోయింటుంది కాబట్టి తీసేసి బతుక్కోండి. మీకు 100% మంచిగా జరుగుతుంది తెలియజేస్తూ ఈ వీడియోతో ముగిస్తా ఉన్నాను. ప్రతి అడ్డుమైన వాళ్ళు నాకు ఫోన్ చేయకండి, చికెన్ వాళ్ళకంతా పెట్టేకపోకండి. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.